ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన ఛానల్ సభ్యులు చాలామంది గురువుగారు చంద్రగ్రహణం గురించి తెలియజేయండి, చంద్రగ్రహణం ఎప్పుడు, చంద్రగ్రహణం రోజు ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులను చేయకూడదు, చంద్రగ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల వారి మీద తీవ్రంగా ఉండబోతోంది, ఏ ఏ పరిహారాలని చేసుకోవాలి, యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉన్నారు. దయచేసి చంద్రగ్రహణం గురించి వివరించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో అసలు చంద్రగ్రహణం ఎప్పుడు, ఏ ఏ రాశుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాలు ఉండబోతూ ఉన్నాయి, గ్రహణం రోజు మనం ఏ ఏ విధి విధానాలని పాటించాలో అన్ని విషయాల్ని కూడా చక్కగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు ఆదివారం రోజు రాత్రి చంద్రగ్రహణం పట్టబోతోంది. అంటే భాద్రపద పౌర్ణమి నాడు 7వ తారీఖు ఆదివారం రోజు రాత్రి 9:58 గ్రహణం పడుతుంది. మధ్యరాత్రి 1:26 ఈ గ్రహణం పూర్తవుతుంది. అంటే గ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం, మహాశక్తివంతమైనటువంటి గ్రహణం. గ్రహణం సమయంలో మనము కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు అని మన ఋషులు ఏనాడో పంచాంగంలో వివరించి ఉన్నారు. గ్రహణం సమయంలో ఆహారం భుజించకూడదు, అంటే భోజనం తినకూడదు. గ్రహణం రాత్రి 9:58 పడుతుంది కదా, గ్రహణం పట్టడానికి 6 గంటలు మునుపే మనం భోజనం తినేసేయాలి. అంటే 9:58 గ్రహణం పడుతుంది కదా గురువు గారు, 8:30కు హాయిగా సీరియల్ చూసుకొని భోజనం తినవచ్చా అంటే అలా తినకూడదు. గ్రహణం పట్టే సమయం లోపల మన కడుపులో ఏ ఆహారము ఉండకూడదు, పూర్తిగా జీర్ణమైపోయి ఉండాలి. మనం ఏదైనా ఆహారం తీసుకుంటే 6 గంటల సమయానికి పూర్తిగా జీర్ణమైపోతుంది. కాబట్టి గ్రహణం పట్టడానికంటే 6 గడియలు మునుపే అందరూ కూడా భోజనం తినేసేయాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ పురుషుల కలయిక పూర్తిగా నిషిద్ధము. అదేవిధంగా గ్రహణ సమయంలో నిద్రించకూడదు అని కూడా చెప్పి ఉన్నారు. ఇది ఎలా సాధ్యం గురువు గారు? గ్రహణం రాత్రి 9:55 పడుతుంది, అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది. ఆ సమయంలో మేమెలాగో నిద్ర మేల్కొని ఉండగలం, కానీ చిన్నపిల్లలు ఉండలేరు కదా. అంటే వయోవృద్ధులు, చిన్నపిల్లలు నిద్రించినా కూడా దోషము లేదు. గ్రహణము అంటే మనం భయపడిపోతామండి. గ్రహణము అనేది ఎంత అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశమో తెలుసా? గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి, పట్టు స్నానం అంటే గ్రహణం పట్టిన తర్వాత, ఇప్పుడు మనకు 9:58 గ్రహణం పడుతుంది కదా, గ్రహణం పట్టినప్పుడు మనం స్నానం చేయాలి. స్నానం చేసి చక్కగా ఆచమనం చేసి ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా మంత్ర జపం చేసుకున్నట్లయితే కొన్ని వేల రెట్లు సిద్ధి కలుగుతుంది. మామూలుగా మనము ఒక్కసారి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటే ఒక్కసారి మనం మంత్ర జపం చేసిన ఫలితం మాత్రమే వస్తుంది. అదే గ్రహణ సమయంలో మనము హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఒక్కసారి జపం చేస్తే 1000 సార్లు జపం చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అదేవిధంగా ప్రణవ పంచాక్షరి మంత్రం కావచ్చు, అష్టాక్షరి మహామంత్రం కావచ్చు, ద్వయమంత్రం కావచ్చు, ఏదైనా సరే గ్రహణ కాలంలో జపం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఉపనయనమైనటువంటి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా స్తోత్రాలు, లలితా సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, కనకధారా స్తోత్రం కావచ్చు, మనం గ్రహణ సమయంలో ఒక్కసారి పారాయణ చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది. ఒక్కసారి మనము స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే 1000 సార్లు స్తోత్ర పారాయణ చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఇది పరమ సత్యం. గ్రహణ సమయంలో గర్భవతులు, అదేవిధంగా చిన్నపిల్లలు ఇంట్లో నుండి బయటికి రావడము, గ్రహణాన్ని చూడడము చేయకూడదు. అదేవిధంగా గ్రహణ సమయంలో మీ ఇంట్లో ఈ బియ్యము, పప్పు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి ఇవంతా ఉంటుంది కదా, వాటిలో కాస్త దర్భను వేసినట్లయితే చాలా మంచిది. గ్రహణం పట్టినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో అంతా కూడా దర్భను వేయాలి.
గ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా సముద్రం ఉంటే సముద్ర స్నానం చేయండి, లేకపోతే పుణ్య నది స్నానం చేయండి. గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, సరస్వతీ నది కావచ్చు, గోదావరి నది కావచ్చు, కావేరీ నది కావచ్చు. ఇటువంటి పుణ్య నదుల్లో గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. తర్వాత పూజ గదినంతా శుభ్రం చేసుకొని దేవతల ఫోటోలంతా కూడా చక్కగా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి విగ్రహాలంతా కూడా శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకోవాలి. చక్కగా దీపారాధన చేసుకొని తులసి దళాలు పూలు దేవుడికి సమర్పించి చక్కగా స్తోత్రాలు చదువుకొని భగవంతుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించవచ్చు. గ్రహణం పూర్తయిన తర్వాత సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే చక్కగా బియ్యము, పప్పు, కూరగాయలు ఇవంతా కూడా ఒక బ్యాగ్లో వేసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. లేదా ఎవరైనా మీ ఇంటి దగ్గర పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి. మీకు శక్తి ఉంటే ఒక జత బట్టలు కొనివ్వవచ్చు, ఒక జత చెప్పులు కొనివ్వవచ్చు, అదేవిధంగా స్వయం పాకాన్ని ఇవ్వవచ్చు. మేము ఇవేమీ కొనివ్వలేము, మేము చాలా పేదవాళ్ళము అన్నటువంటి వాళ్ళు తాంబూలంలో ఒక కొబ్బరికాయని, ఒక తులసి దళాన్ని ఉంచి ఒక 10 రూపాయలని తాంబూలంలో పెట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కొబ్బరికాయను సంస్కృతంలో నారికేళము అంటారు, పరమేశ్వర స్వరూపము. ఒక్క కొబ్బరికాయను దానం చేసినట్లయితే తులసి దళంతో కలిపి ఈ బ్రహ్మాండాన్ని మొత్తము దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారికి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ఏ ఏ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి, ఏ ఏ రాసుల వాళ్ళకి కీడు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము 2 నక్షత్రాల్లో ఉండబోతోందండి. శతభిష నక్షత్రము, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అంటే శతభిష నక్షత్రం ఉన్నప్పుడు ప్రారంభమై పూర్వభాద్ర నక్షత్రం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణము కుంభరాశిలో ఏర్పడబోతోంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు అస్సలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు, వారు ఇంట్లో నుండి బయటికే రాకూడదు అని చెప్పి మనకు పంచాంగంలో చెప్పి ఉన్నారు. ముందు వెనుక నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని చూడకూడదు, ఇంట్లో నుండి బయటికి రాకూడదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 4 రాసులు ఉన్నాయి. ఈ 4 రాసుల వారికి విశేషంగా కలిసి వస్తుందండి. మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి ఈ 4 రాసుల వాళ్ళకి కూడా విశేషంగా అఖండ రాజయోగం పట్టబోతోంది. వీళ్ళు ఈ 4 రాసుల వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఈ చంద్రగ్రహణము వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మనకు పంచాంగకర్తలు చెబుతూ ఉన్నారు. కాబట్టి వీరు నక్కతోక తొక్కినట్లే. ఈ 4 రాసుల వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం ఆసన్నం కాబోతోంది. ఏ ప్రయత్నం చేసినా కూడా వీళ్లకు సఫలీకృతం కాబోతోంది. కాబట్టి ఈ 4 రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది. ఆ తర్వాత మకర రాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అంటే విశేషంగా ఏమీ అనుకూలించదు, అంతగా నష్టము ఉండదు. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ 3 రాశుల్లో జన్మించినటువంటి వారికి. ఆ తర్వాత కుంభరాశి వారికి, మీనరాశి వారికి, సింహరాశి వారికి అస్సలు బాగలేదండి. వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వెంటనే కంగారు పడిపోయి భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. గ్రహణం పట్టే సమయానికి ఈ 3 రాసుల వాళ్ళు అంటే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు పట్టు స్నానం చేయండి. గ్రహణం పూర్తయ్యేంత వరకు కూడా నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి.
చక్కగా మీకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత దగ్గరలో నది ఉంటే నదీ స్నానం చేయండి, లేదా ఇంట్లోనే చక్కగా నీళ్ళలోకి కాస్త గోమూత్రాన్ని వేసుకొని తులసి చెట్టు కింద ఉన్నటువంటి కాస్త మట్టిని వేసుకొని చక్కగా తలస్నానం చేసి చక్కగా ఇంట్లో భగవంతుడి ఫోటోలు విగ్రహాలంతా కూడా శుభ్రం చేసుకుని తర్వాత దీపారాధన చేసి పూజ చేయండి. ఇక ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. చక్కగా మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని చక్కగా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. గోమాతకు చక్కగా గ్రాసాన్ని సమర్పించండి. నవగ్రహ దేవాలయం ఉంటే ఆ నవగ్రహ దేవాలయంలో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చే రాహవే కేతువే నమః ఈ మంత్రాన్ని చెప్పుకొని నవగ్రహ దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అంతా మంచిగా ఉంటుంది. చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి అన్ని అనుమానాలకు మీకు సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా ఇంకొక వీడియోలో సమాధానాలని తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.